అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో మరో బస్సు ప్రమాదం జరిగింది. లారీని ఢీకొట్టింది ఆర్టీసీ రాజధాని బస్సు. ప్రమాదంలో 2 చనిపోయారు, 5గురికి గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జనగామ జిల్లాలోని నిడిగొండ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాద దృశ్యాలు కలవర పెడుతున్నాయి, భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోడ్డు ప్రమాదం ఎక్కడ జరిగినా సరే ప్రతి ఇంటిని కూడా భయపెడుతోంది ప్రస్తుతం. కారణం, ఈ మధ్యకాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న పెను ప్రమాదాలు. ఏపీలోని కర్నూలు జిల్లాలో, తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో జరిగిన, చేవెళ్లలో జరిగిన ప్రమాదం ఇంకా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. 40 మంది ప్రాణాలు తీశాయి. ఇంకా ఇవే కాకుండా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరుగుతోంది. రక్తసిక్తంగా మారుతోంది పరిస్థితి. జనగాం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున మరొక ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాద దృశ్యాలు మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. జనగాం జిల్లాలోని నిడిగొండ వద్ద ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 5గురికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి. ఒక్కసారి స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు, ఆగి ఉన్న లారీకి సంబంధించినటువంటి దృశ్యం చూస్తున్నారు. అలాగే వెనక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టినటువంటి ఆర్టీసీ బస్సు, రాజధాని బస్సు, ఆ బస్సు ఏ విధంగా ముందు పార్ట్ మొత్తం కూడా తునాతునకలైపోయిందో, అసలు గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఎంత దారుణంగా మొత్తం కూడా చిద్రమైపోయిందో స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు. మొత్తం సీట్లు కావచ్చు, గ్లాసులు కావచ్చు, అద్దాలు కావచ్చు, డోర్ కావచ్చు, ముందు పార్ట్ మొత్తం కూడా అసలు నామరూపాలు లేకుండా చిందరబందరగా చిత్తుగా ఏ విధంగా అయిపోయిందో స్క్రీన్ మీద మీరు చూస్తున్నారంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో కూడా చాలా స్పష్టంగా ఇక్కడ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ముందు పార్ట్ మొత్తం కూడా, అంటే ఆ బస్సు ఎంత వేగంగా వచ్చి, ఎంత బలంగా వచ్చి ఆ లారీని ఢీకొట్టిందన్నది కూడా చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఆన్ ది స్పాట్ 2 చనిపోయారు, 5గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. స్క్రీన్ మీద ప్రమాదం అనంతరం ఆ లారీ బస్సుకు సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. హైవేలపై ఆగి ఉన్న వాహనాలతో ఈ మధ్యకాలంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం పొగమంచులో డ్రైవర్లు ఆగి ఉన్న వాహనాల్ని అసలు గుర్తించలేకపోతా ఉన్నారు. ఈ ప్రమాదాలు ఈ విధంగా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కొన్నిసార్లు ఒకసారి ఢీకొన్నప్పుడు అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 2 చనిపోయినటువంటి సమాచారం ఉంది. తీవ్ర గాయాల పాలైన వాళ్ళు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇంత వేగంగా బలంగా వచ్చి పెను ప్రమాదాలు జరిగినప్పుడు పద్దుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కానీ ఇక్కడ కొంతలో కొంత మనకి ఉపశమనం కలిగించే వార్త ఏంటంటే 2 చనిపోయారంతే, 5గురు ఆసుపత్రిలో ఉన్నారు. కానీ చేవెళ్లలో జరిగిన ప్రమాదం ఎంతటి పెను విషాదాన్ని నింపింది, ఎన్ని కుటుంబాలను రోడ్డున పడేసింది, ఎన్ని కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగిల్చిందో మనం చూసాం. కర్నూలు దగ్గర జరిగినటువంటి ప్రమాదంలో మొత్తం కాలి బూడిదైపోయి 19 మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రోడ్డు ప్రమాదం అంటేనే అసలు ప్రతి ఇల్లు కూడా భయపడే పరిస్థితి ఉంది. ప్రతిరోజు ఎక్కడో చోట ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో కుటుంబాల్లో శోకాన్ని మిగుల్చుతున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రమాదాల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో వాటన్నిటిని కూడా చాలా బలంగా తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. 2 డ్రైవర్ల నిర్లక్ష్యం ఈ ప్రమాదానికి కారణంగా కనిపిస్తోంది. ఒకటి, లారీ డ్రైవరు ఒక రోడ్డు మీద ఆపినప్పుడు ఇక్కడ వెహికల్ ఉందని చెప్పి ఒక ఇండికేటర్ ఆన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే సంబంధిత అధికారులకు చెప్పి అక్కడ ఇక సైన్ బోర్డు లాంటివి ఏదైనా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ అధికార యంత్రాంగానికి సమాచారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు అటు నుంచి వచ్చేటటువంటి ఆర్టీసీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో పొగమంచు కారణంగా కొంత నెమ్మదిగా రావాల్సినటువంటి అవసరం ఉంది. హైవేల మీద వేగంగా రావటం వల్ల ముందున్నటువంటి వెహికల్ని గుర్తించకపోవటం వల్ల ఇక్కడ కూడా నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. సో డెఫినెట్గా 2 డ్రైవర్ల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నిర్లక్ష్యం వల్లే ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే వీటి నివారణకు చర్యలు తీసుకోవాలి. లారీల యజమానులతో, డ్రైవర్లతో, ఆర్టీసీ బస్సు డ్రైవర్లతో అవగాహన పెంచే విధంగా ప్రమాదాల నివారణకు చాలా జాగ్రత్తలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకు అర్థమవుతుంది. ఒక్కసారి విజువల్స్ చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. ఆర్టీసీ బస్సుకు సంబంధించి ముందు పార్ట్ మొత్తం కూడా ఏ విధంగా, ఏ పార్ట్కి ఆ పార్ట్, అద్దం కావచ్చు, విండోస్ కావచ్చు, గ్లాస్ కావచ్చు, ముందు పార్ట్ మొత్తం కూడా తునాతునకలైపోయినటువంటి పరిస్థితి ఉంది.
ఆ దృశ్యం చూస్తుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది. ఒక చాలా భయం కల్పించే విధంగా ఈ ప్రమాదం జరిగినట్టుగా అర్థమవుతుంది. ఆసుపత్రుల్లో ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళు పరిస్థితి కూడా కొంత విషమంగా ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. మెరుగైన చికిత్స అందించే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రతిరోజు ఏదో ఒక చోట ఈ విధంగా బస్సులు ప్రమాదానికి గురవుతున్నాయి. వీటి నివారణకు ఆగమేఘాల మీద త్వరితగతిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.